నిన్న ఒక ఇంటర్వ్యూలో నల్లమలుపు బుజ్జి మన ఆది మూవీ నిర్మాత తను మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉండేదనేది 2002లో ఆ వీడియోలో చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో తను చెప్తుంది ఏంటంటే ఆది మూవీని జస్ట్ 2 crores తో తీసారంట. దాదాపు 35 కోట్లు అనేది కలెక్ట్ అయితే చేసింది. 10 times అయితే కలెక్ట్ చేసింది అని చెప్పి అన్నాడు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి డేట్స్ కోసం ప్రొడ్యూసర్స్ అందరు కూడా వెంట పడేవారంట. జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేస్తే చాలు మనకి డబ్బులు మిగులుతాయి అని చెప్పి అనుకునే వాళ్ళంటారు. ప్రొడ్యూసర్స్ అయితే ఎన్టీఆర్ ఇంటి ముందు కాపులు కాచేవారు, మూవీ అవకాశం ఇస్తాడా ఇవ్వడా అని చెప్పి. ఇదే కాదు, చాలా మంది సీనియర్ యాక్టర్స్ లేకుంటే సీనియర్ ప్రొడ్యూసర్స్ ఇదే మాట చెప్తారు. చాలా సార్లు కూడా ప్రొడ్యూసర్స్ వెనక తిరిగేవారంట. ఆ రేంజ్ క్రేజ్ ఉండేది జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు ఇంతటి క్రేజ్ అంటే తీసిన ఫస్ట్ మూవీ ఇప్పటికి చాలా మందికి పేరు కూడా తెలియదు. ఫ్యాన్ అయినా కూడా చాలా మందికి నిన్ను చూడాలని ఉంటుంది. ఆ మూవీ జస్ట్ ₹1 కోటి, ₹1.5 కోటితో తీశారు. మూవీ కలెక్షన్ చూసుకుంటే 4 కోట్లు వచ్చాయి. ఆ పేరు అలా మారుమైపోయింది అంతే. ఏంటి ఫ్లాప్ టాక్ ఇంత కలెక్షన్స్ ఎట్లా కొట్టాడు, షాక్ అయిపోయారు అందరూ. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1, ఆ స్టూడెంట్ నెంబర్ కూడా 2 crores తోనే తీశారు. దాదాపు 12 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత సుబ్బు మూవీ కూడా ఫ్లాప్ అయినా కానీ తను పెట్టిన పైసలన్నీ వచ్చేసాయి. ఆ తర్వాత ఆది వచ్చింది, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. 30 కోట్ల గ్రాస్ కొట్టింది. 3 crores 2 crores బడ్జెట్ తో తీసింది. ఆ తర్వాత అల్లరి రాముడు గాని, సింహాద్రి గాని తన స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ తో మూవీ తీస్తే చాలు డబ్బులు వెనకేసుకోవచ్చు అని ఉండేవాళ్ళు ప్రొడ్యూసర్స్. ఈ క్రేజ్ గురించి ఇప్పుడు ప్రొడ్యూసర్లు చెప్తూ వింటుంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. మీకు ఎలా అనిపించింది ఈ విషయాలు కింద కామెంట్ చేయండి.